అక్టోబర్ 15, 2023 నాటి వీక్లీ కరెంట్ అఫైర్స్కి స్వాగతం. గత వారం రోజులుగా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ క్రీడా వార్తల్లోని ముఖ్యాంశాలను తెలుసుకుందాం. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఛత్తీస్గఢ్లో 90 స్థానాలకు గాను నవంబర్ 7, 17 తేదీలలో ఎన్నికలు నిర్వహించనుండగా, మిజోరాంలో 40 స్థానాలకు నవంబర్ 7న, మధ్యప్రదేశ్లో 230 స్థానాలకు నవంబర్ 17న, రాజస్థాన్లో 200 స్థానాలకు నవంబర్ 25న, తెలంగాణలో 119 స్థానాలకు గాను నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకునేందుకు కొత్తగా ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఈసీ ప్రవేశపెట్టింది. తనిఖీలలో దొరికే నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి అధికారులకు ఎస్ఎంఎస్ యాప్ను అందుబాటులోకి తీసుకురాగా, ఎన్నికల వేళ అక్రమాలను పౌరులు విజిల్ యాప్ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేయవచ్చు. ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రం ఆపరేషన్ అజయ్ అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రత్యేక విమానాల్లో వారిని అక్కడి నుండి స్వదేశానికి తీసుకువస్తున్నారు. యువతలో నైపుణ్యాల అభివృద్ధి కోసం మేరా యువ భారత్, మై భారత్ అనే స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఈ సంస్థను జాతికి అంకితం చేయనున్నారు. బీహార్లోని జ్యుడిషియల్ సర్వీసుల్లో గవర్నమెంట్ లా కాలేజీలు, యూనివర్సిటీల్లో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గోండ్వానా రాణి దుర్గావతి 500వ జయంతి ఉత్సవాలను జాతీయ స్థాయిలో నిర్వహించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. రాణి పుట్టినరోజు అక్టోబర్ 5 గుర్తుగా స్మారక నాణెం, పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు. రాణి దుర్గావతి మొఘలులకు వ్యతిరేకంగా పోరాడారు. భారత్ వెలుపల నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయం అమెరికా న్యూజెర్సీలోని రాబిన్స్ విల్లేలో ప్రారంభించారు. 183 ఎకరాల్లో అక్షర్ధామ్ పేరిట ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో 10,000 విగ్రహాలు, శిల్పాలు ఉంటాయని అంచనా. దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్బర్గ్లో ఉన్న టాల్స్టాయ్ ఆశ్రమంలో 8 అడుగుల గాంధీ విగ్రహాన్ని భారత హైకమిషనర్ ప్రభాత్ కుమార్ ఆవిష్కరించారు. గాంధీ న్యాయవాదిగా పనిచేస్తున్న సమయంలో ఈ ఆశ్రమాన్ని ప్రారంభించారు. మహాత్మా గాంధీ రిమెంబరెన్స్ ఆర్గనైజేషన్ అధినేత మోహన్ హీరా ఈ ఆశ్రమం కూలిపోవడంతో పునరుద్ధరించారు. టాంజానియాతో భారత్ 6 వ్యూహాత్మక ఒప్పందాలను చేసుకుంది. డిజిటల్ మనీ ట్రాన్స్ఫర్, సంస్కృతి, క్రీడలు, సముద్ర పరిశ్రమలు, వైట్ షిప్పింగ్, సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవటం వంటి 6 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. ఇటీవల ఆ దేశ అధ్యక్షురాలు సామియా సులుహు హసన్ భారత్లో పర్యటించారు. భారత్, స్విట్జర్లాండ్ దేశాల మధ్య స్నేహబంధం ఏర్పడి 75 ఏళ్లు పూర్తయింది. ఇందుకు గుర్తుగా ఉత్తరాఖండ్లోని కుమావోస్ గ్రామంలో ఇరు దేశాలు సెలబ్రేట్ చేసుకున్నాయి. ఈ కార్యక్రమానికి హిమాలయన్ బౌంటీ అని పేరు పెట్టారు. పద్మా బ్రిడ్జ్ రైలు లింకు ప్రాజెక్టును బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రారంభించారు. ఢాకా నుంచి భాంగా వరకు 82 కిలోమీటర్ల రైల్ ట్రాక్ను నిర్మించారు. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద దీనిని ఏర్పాటు చేశారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో తన స్థానాన్ని నిలబెట్టుకునే విషయంలో ఎన్నికలు జరగగా రష్యా ఓటమి పాలైంది. జెనీవా కేంద్రంగా పనిచేసే ఈ మండలిలో తూర్పు ఐరోపా ప్రాంతీయ గ్రూపు తరపున ప్రాతినిధ్యం కోసం అల్బేనియా, బల్గేరియాలతో రష్యా పోటీ పడింది. రహస్య బ్యాలెట్లో బల్గేరియాకు 160, అల్బేనియాకు 123 ఓట్లు లభించగా రష్యాకు కేవలం 83 ఓట్లు వచ్చాయి. ఆసియా గ్రూప్కు ప్రాతినిధ్యం చేయడానికి చైనా, జపాన్, కువైట్, ఇండోనేషియా ఎన్నికయ్యాయి. తొలిసారిగా అక్టోబర్ 10న గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ దినోత్సవంగా ఇండియన్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ జరుపుకుంది. భారతీయ ఔషధాల నాణ్యతను మెరుగుపరిచేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గంగానది డాల్ఫిన్ను రాష్ట్ర జలచర జంతువుగా ప్రకటించారు. ఈ డాల్ఫిన్లు గంగా, యమున, చంబల్, ఘాగ్రా, రాప్తి, గిరువా నదుల్లో కనిపిస్తాయి. దీని శాస్త్రీయ నామం ప్రాంటానిస్టా గాంగిటికా. పుసా 44 బాస్మతి వరి రకంపై పంజాబ్ రాష్ట్రం నిషేధం విధించింది. 1993 నుంచి ఈ వరి రకమును ఆ రాష్ట్ర ప్రజలు పండిస్తున్నారు. పుసా 44 రకం వరి పండటానికి ఎక్కువ సమయం తీసుకోవడం, నీటి అవసరం ఎక్కువ కావటం, శీతాకాలంలో గోధుమ సాగు చేయడానికి సమయం లేకపోవడంతో రైతులు ఈ గడ్డిని కాల్చివేయడంతో కాలుష్యం పెరుగుతోంది. అందుకే దీనిని నిషేధించారు. భారత మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ను తొలిసారి ఢిల్లీలో నిర్వహించనున్నారు. అక్టోబర్ 21, 22 తేదీలలో థింక్ ట్యాంక్ ఆఫ్ ఇండియా యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ దీనిని జరపనుంది. ఈ ఫెస్టివల్లో భారత సైనిక చరిత్ర, వారసత్వం, సాంప్రదాయాల గురించి ప్రదర్శించడంతో పాటు భద్రతా సమస్యలపై అవగాహన కల్పిస్తారు. హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్ చక్రవత్ 2023ని గోవాలో నిర్వహించారు. భారత సాయుధ దళాలు, పారామిలిటరీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థలు, ఎన్జీఓలు, విద్యా సంస్థలు, అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో అక్టోబర్ 9 నుండి 11 వరకు ఈ విన్యాసాలు జరిగాయి.
కెన్ బెట్వా నదుల అనుసంధానానికి కేంద్ర పర్యాటక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుతో బుందేల్ఖండ్ ప్రాంతంలో 10.6 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు, 62 లక్షల మందికి తాగునీరు అందించనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల మధ్యప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వ్లోని చాలా ప్రాంతం నీటిలో మునిగిపోనుంది. వన్డే వరల్డ్ కప్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డులు సృష్టించాడు. వరల్డ్ కప్లో అత్యధిక సెంచరీలు నమోదు చేసి సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ టెండూల్కర్ వరల్డ్ కప్లో 6 సెంచరీలు చేయగా రోహిత్ శర్మ 7వ సెంచరీ చేసి ఆ రికార్డును అధిగమించాడు. అదేవిధంగా అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మేట్లలో కలిపి గేల్ అత్యధిక 6ల రికార్డును రోహిత్ శర్మ బద్దలు కొట్టారు. వన్డేల్లో 31 సెంచరీలు చేసి ప్యాంటింగ్ రికార్డును అధిగమించాడు. భారత బ్యాడ్మింటన్ జోడీ చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ అరుదైన రికార్డు సృష్టించారు. వరల్డ్ నెంబర్ 1 ర్యాంకు సాధించిన తొలి బ్యాడ్మింటన్ జోడీగా నిలిచారు. 92,411 పాయింట్లతో వారు తొలి స్థానంలో నిలిచారు. 19వ ఆసియా క్రీడలు ఘనంగా ముగిశాయి. 40 క్రీడాంశాల్లో 45 దేశాలకు చెందిన 12,407 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. చైనా 21 స్వర్ణాలు, 111 రజతాలు, 71 కాంస్యాలతో మొత్తం 383 పతకాలు సాధించి వరుసగా 11వసారి అగ్రస్థానంలో నిలిచింది. 188 పతకాలతో జపాన్ 2వ స్థానం, 190 పతకాలతో దక్షిణ కొరియా 3వ స్థానం, 107 పతకాలతో భారత్ 4వ స్థానంలో నిలిచాయి. హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భూటాన్, ఈస్ట్ తిమోర్, మాల్దీవులు, యెమెన్ దేశాలు ఒక్క పతకం కూడా నెగ్గలేదు. ముగింపు వేడుకల్లో భారత బృందానికి స్వర్ణ పతకం నెగ్గిన పురుషుల హాకీ జట్టు గోల్ కీపర్ శ్రీజేష్ పతాకధారిగా వ్యవహరించారు. 20వ ఆసియా క్రీడలు 2026లో జపాన్లోని నగోయా నగరంలో జరుగుతాయి. యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్బాల్ అసోసియేషన్ నిర్వహించే యూరోపియన్ ఛాంపియన్షిప్ వేదికలు ఖరారయ్యాయి. 2028 ఎడిషన్ను యూకే, ఐర్లాండ్ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తాయని యూఈఎఫ్ఏ ప్రకటించింది. 2032 ఎడిషన్ ఇటలీ, టర్కీలలో నిర్వహించనున్నట్లు తెలిపింది. జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మణికంఠ 100 మీటర్ల పరుగులో రికార్డు సృష్టించారు. 10.23 సెకండ్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసి అమియా కుమార్ మాలిక్ రికార్డును బ్రేక్ చేశారు. ఈ ఏడాది ఫార్ములా 1 సీజన్లో రెడ్ బుల్ జట్టు డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ 14వ విజయాన్ని నమోదు చేశారు. ఖతార్ గ్రాండ్ ప్రీలో వెర్స్టాపెన్ ఛాంపియన్గా నిలిచారు. ఒలింపిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు గాను రష్యా ఒలింపిక్ కమిటీపై అంతర్జాతీయ ఒలింపిక్ కౌన్సిల్ నిషేధం విధించింది. రష్యాపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని, తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని తెలిపింది. ఈ నిర్ణయంతో రష్యా ప్లేయర్స్కు ఎలాంటి ఇబ్బంది ఉండదని, ప్యారిస్ ఒలింపిక్స్లో స్వతంత్రంగా వారు బరిలోకి దిగొచ్చని పేర్కొంది. ఒలింపిక్స్లో క్రికెట్కు చోటు దక్కింది. లాస్ ఏంజల్స్లో జరిగే 2028 ఒలింపిక్స్లో క్రికెట్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రకటించింది. క్రికెట్తో పాటు సాఫ్ట్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్, లాక్రోసే, స్క్వాష్ ఒలింపిక్స్లో భాగం చేయబోతున్నారు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. గతంలో ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలికిన కుక్ తాజాగా అన్ని ఫార్మెట్ల నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. ఇంగ్లాండ్ తరపున 161 టెస్టుల్లో 12,472 రన్స్, 92 వన్డేలలో 3,204 రన్స్ చేసిన కుక్ 352 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 26,643 రన్స్ చేశారు. ఇంగ్లాండ్ తరపున టెస్టుల్లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్గా రికార్డు సృష్టించారు కుక్. తొలిసారి హైదరాబాద్ సోప్ బాక్స్ రేసులకు వేదిక కానుంది. వచ్చే ఏడాది మార్చిలో ఈ పోటీలు నిర్వహించున్నట్లు నిర్వహణ సంస్థ రెడ్ బుల్ ప్రకటించింది. మోటార్ లేని వాహనాలతో బ్రెజిల్లోని బ్రజిల్స్లో తొలిసారి ఈ పోటీలను నిర్వహించారు. హైదరాబాద్ అబిడ్స్లో ఆదివాసీ పోరాట యోధుడు రామ్జీ గోండ్ పేరిట ప్రత్యేకంగా మ్యూజియం ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, కిషన్ రెడ్డిలు ఈ మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ మ్యూజియంలో గిరిజన స్వాతంత్ర సమరయోధుల వివరాలు, చరిత్ర, గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. జాతీయ స్థాయి ఉత్తమ అంగన్వాడీ టీచర్గా సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కాసింపేట అంగన్వాడీ ఉపాధ్యాయురాలు వెంకటరమణ ఎంపికయ్యారు. విధుల్లో ఉత్తమ సేవలు అందించినందుకు గాను రాష్ట్రం నుంచి ఆమెను ఎంపిక చేశారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమెకు పురస్కారం అందించారు. తెలంగాణలో 3 కార్పొరేషన్లకు కొత్త చైర్మన్లను నియమించారు. ఆర్టీసీ చైర్మన్గా ముత్తిరెడ్డి యాదగిరెడ్డిని, రైతు బంధు సమితి చైర్మన్గా తాటికొండ రాజయ్య, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా నందికంటి శ్రీధర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా ఉప్పల వెంకటేష్ను నియమించారు. భారత కుబేరుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. గతేడాది తొలి స్థానంలో ఉన్న అదానీ 2వ స్థానానికి పడిపోయారు. హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 నివేదికను విడుదల చేయగా 3వ స్థానంలో సీరం ఇన్స్టిట్యూట్కు చెందిన సైరస్ పూనావాలా, హెచ్సిఎల్ టెక్ వ్యవస్థాపకులు శివ నాడార్ ఫ్యామిలీ 4వ స్థానం, హిందూజా ఫ్యామిలీ 5వ స్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ జాబితాలోనూ అంబానీ తొలి స్థానంలో నిలిచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 6.3% జీడీపీ వృద్ధి రేటును నమోదు చేయవచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేసింది. ఉక్రెయిన్, రష్యా
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాలు సహా అనేక కారణాలతో ప్రపంచ వృద్ధి రేటును 3% కుదించింది. ఆసియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్ సమావేశం మారిషస్లోని పోర్ట్ లూయిస్లో జరిగింది. ఈ సదస్సుకు ప్రసార భారతి చీఫ్ గౌరవ్ ద్వివేది అధ్యక్షత వహించారు. దీని అధ్యక్ష బాధ్యతలను చేపట్టడం భారత్కు ఇది 3వసారి. 1977లో యునెస్కో ఆధ్వర్యంలో స్థాపించబడిన ఈ సంస్థలో ప్రస్తుతం 44 దేశాల నుండి 92 సభ్య సంస్థలు ఉన్నాయి. ప్రపంచ ఆకలి సూచి 2023లో భారత ర్యాంకు పడిపోయింది. 125 దేశాలను పరిగణలోకి తీసుకోగా భారత్కు 111వ స్థానం లభించింది. గతేడాది 121 దేశాలకు గాను భారత్కు 107వ స్థానం దక్కింది. ప్రపంచ బాలల్లో అత్యధికంగా భారత్లో 18.7% తక్కువ బరువు ఉన్న పిల్లలు ఉన్నారని, ఇది పోషకాహార లోపాన్ని సూచిస్తుందని నివేదిక పేర్కొంది. పాకిస్తాన్ 102, బంగ్లాదేశ్ 81, నేపాల్ 69, శ్రీలంక 60 ర్యాంకులతో భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి. విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్న సంస్థల్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మన దేశం నుంచి తొలి స్థానం దక్కించుకుంది. ఈ ఏడాదికి గాను పిచ్ బుక్ యాన్యువల్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ విడుదల చేయగా ప్రపంచవ్యాప్తంగా ఐఎస్బి 20వ స్థానంలో, ఐఐఎం కోల్కతా 27వ స్థానంలో నిలిచాయి. అసోంలో వరదల నియంత్రణకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ $200 మిలియన్ రుణం ఇచ్చింది. అసోం విపత్తు నిర్వహణ కార్యక్రమంలో భాగంగా బ్రహ్మపుత్ర నదీ తీరం వెంట రక్షణ చర్యలు చేపట్టేందుకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. నోటి క్యాన్సర్ను గుర్తించే ప్రత్యేక స్మార్ట్ఫోన్ను హైదరాబాద్ ఐఐటిలోని ఐహబ్ INAI ప్రతినిధులు కనుగొన్నారు. ఈ స్మార్ట్ఫోన్తో నోటి కుహరం వద్ద ఫోటోలు తీస్తే ఫోన్లోని AI సాఫ్ట్వేర్ క్యాన్సర్ ఉందా లేదా అనేది గుర్తిస్తుంది. క్యాన్సర్ ప్రాథమిక దశలో ఉందా లేక చివరి దశకు చేరుకుందా అనేది తెలుసుకోవచ్చు. ఇది త్వరలో తెలంగాణలోని వైద్యులకు అందుబాటులోకి రానుంది. ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి బ్రెయిన్ స్ట్రోక్తో మరణించే వారి సంఖ్య 50% పెరుగుతాయని లాన్సెట్ న్యూరాలజీ జర్నల్ అధ్యయనం వెల్లడించింది. మరణాల సంఖ్య ఏడాదికి 97 లక్షలకు చేరుకుంటుందని వివరించింది. తక్కువ మధ్య ఆదాయ దేశాల్లో ఎక్కువగా ఈ కేసులు నమోదవుతాయని తెలిపింది. విక్రమ్-1 ఆర్బిటర్ లాంచ్, మరికొన్ని విక్రమ్ ప్రయోగాలకు సిద్ధమవుతున్న స్కైరూట్ ఫ్రాన్స్కు చెందిన అంతరిక్ష సేవల సంస్థలతో 2 కీలక ఒప్పందాలు చేసుకుంది. ప్రౌమతి ఎర్త్ ఇంటెలిజెన్స్ తరపున ఒలివర్ పీప్స్, స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు పవన్ చందన నాగభరత్ ఒప్పందంపై సంతకాలు చేశారు. టర్కీలోని కితాహువా ప్రాంతంలోని రోమన్ నగరం ఐజానోయిలో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో 2000 ఏళ్ల క్రితం నాటి కాస్మోటిక్స్ జ్యువెలరీ బయటపడ్డాయి. అప్పట్లో బ్యూటీ ప్రొడక్ట్స్ విక్రయించేవారని పురావస్తు శాఖ వెల్లడించింది. స్వీడిష్ మహిళ కరీన్కు స్వీడన్, ఆస్ట్రేలియా, ఇటలీకి చెందిన మల్టీడిసిప్లినరీ ఇంజనీర్ల బృందం బయోనిక్ ఆర్మ్ను అభివృద్ధి చేసి అమర్చారు. దీంతో బయోనిక్ ఆర్మ్ కలిగిన తొలి వ్యక్తిగా ఆమె రికార్డులకెక్కారు. ప్రస్తుతం ఉన్న సోలార్ థర్మల్ కన్వర్టర్ల కన్నా ఎన్నో రెట్లు శక్తివంతమైన సాంకేతికతను ఐఐటి బాంబే అభివృద్ధి చేసింది. దీనిని నానో స్ట్రక్చర్డ్ హార్డ్ కార్బన్ ఫ్లోరైడ్స్ అని పిలుస్తారు. ఈ NCF తనపై పడే 87% సూర్యకాంతిని హీట్ ఎనర్జీగా మారుస్తుంది. సూర్యకాంతిలోని 97% అల్ట్రావైలెట్ విజిబుల్ ఇన్ఫ్రారెడ్ కిరణాలను థర్మల్ ఎనర్జీగా మార్చగలదు. టాంజానియాలోని ద్వీప సమూహం అయిన జాంజిబార్లో ఐఐటి మద్రాస్ బ్రాంచ్ని ఏర్పాటు చేయనుంది. ఈ ఐఐటి క్యాంపస్కు తొలి డైరెక్టర్గా ప్రొఫెసర్ ప్రీతి అగలయను నియమించారు. నవంబర్లో ఈ ఐఐటి అందుబాటులోకి రానుంది. అమెరికా ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ క్లాడియా గోల్డిన్ను ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది. పని ప్రదేశంలో పురుషులతో పోలిస్తే మహిళల వెనుకబాటుకు గల కారణాలను విశ్లేషించేందుకు గాను ఈ అవార్డు వచ్చింది. ప్రస్తుతం ఆమె హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. డచ్ నోబెల్గా పిలువబడే స్పినోజా పురస్కారం ఈ ఏడాది ప్రొఫెసర్ జోయితా గుప్తను వరించింది. క్లైమేట్ చేంజ్ అనే పుస్తకానికి గాను ఈ అవార్డు వచ్చింది. పౌల్ట్రీ రంగంలో చేసిన సేవలకు గాను చిట్టూరి జగపతిరావుకు 2023వ సంవత్సరానికి గాను ఇంటర్నేషనల్ ఎగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఇంటర్నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఈ అవార్డుకు ఆయన్ను ఎంపిక చేసింది. ఆసియా దేశాల నుంచి ఈ అవార్డును అందుకున్న తొలి వ్యక్తిగా ఆయన నిలిచారు. ప్రముఖ హాలీవుడ్ నటుడు మైక్లెస్ డగ్లస్ను సత్యజిత్ రే ఎక్సలెన్స్ ఇన్ ఫిల్మ్ లైఫ్ టైమ్ అవార్డు వరించింది. గోవాలో నవంబర్ 20-28 మధ్య జరగనున్న 54వ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ ఏడాది రాజీవ్ గాంధీ సద్భావన అవార్డుకు డాక్టర్ జి సంజీవరెడ్డి ఎంపికయ్యారు. ట్రేడ్ యూనియన్లో ఆయన చేసిన సేవలకు గాను ఈ అవార్డు ఇవ్వనున్నట్లు రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక కమిటీ తెలిపింది. తమిళ రచయిత్రి శివశంకరిని 2022వ సంవత్సరానికి గాను సరస్వతి సమ్మాన్ పురస్కారం వరించింది. ఈమె రాసిన సూర్యవంశం అనే పుస్తకానికి గాను ఛాయన్ పరిషత్ ఈ అవార్డుకు ఎంపిక చేసింది.
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్గా ఇటీవల ఎన్ రామస్వామి ఎన్నికయ్యారు. 49వ ఆల్ ఇండియా పోలీస్ సైన్స్ కాంగ్రెస్ సదస్సు ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో జరిగింది. దేశంలో అతిపెద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేశారు. యుఎన్సిటిఏడి ఇండియా వృద్ధి రేటును 6.6% అంచనా వేసింది. ఇటీవల అరుణాచల్ యాక్ చుర్పికి పాలకు జిఐ గుర్తింపు లభించింది. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అధ్యక్ష బాధ్యతలను శ్రీలంక చేపట్టింది. వరల్డ్ స్పేస్ వీక్ అక్టోబర్ 4 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించారు. 37వ జాతీయ క్రీడలు గోవాలో జరుగుతున్నాయి. అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నీరజ్ చోప్రా నామినేట్ అయ్యారు. సెప్టెంబర్లో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా శుభ్మన్ గిల్ నిలిచారు. ఇండో అమెరికన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ జాతీయ అధ్యక్షుడిగా పంకజ్ బోహ్రా ఎన్నికయ్యారు. G20 పార్లమెంటు స్పీకర్స్ సమ్మిట్ ఇటీవల ఢిల్లీలో జరిగింది. 8వ బ్రిక్స్ కాంపిటీషన్ కాన్ఫరెన్స్ 2023ను అశోక్ భూషణ్ ప్రారంభించారు. 25,000 కోట్ల పన్ను బకాయిలను తీర్చడానికి తమిళనాడు ప్రభుత్వం సమాధాన్ ప్రకటించింది. గ్రీన్ హైడ్రోజన్ కోసం భారత్ ఇటీవల సౌదీ అరేబియా దేశంతో ఒప్పందం చేసుకుంది. ఇవి గత వారం రోజులుగా ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ క్రీడా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొక వీక్లీ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.